భీమిలి నియోజకవర్గ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన భారీ ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నా శ్రీను ఈ రోజు ఆనందపురం మండలం వైసీపీ పార్టీ కార్యాలయంలో అన్నారు. ఇక అనంతరం ఆయన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగబోయే వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యోగ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గ సమావేశ నాయకులతో చర్చించి కార్యాచరణ దిశానిర్దేశం చేసి ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తీసుకోండి చెప్పడం, వారు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పడం, ఇది మా దగ్గర జరిగింది. ముఖ్యంగా అన్నవాడ గ్రామంలో తీసుకుంటే కొంతమంది ముఖాలు ఉన్నారు, బొట్లు ఉన్నారు, అక్కడ కొండరాలు ఉంటే వాళ్ళందరూ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పారు. వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు, అప్పుడు అధికారుల నుంచి తీసుకెళ్లారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తప్పకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు. ఇదే కాకుండా నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఎవరైతే భీమిలి నియోజకవర్గంలో నక్షకార కుటుంబాలు ఉన్నాయో మీరు నక్షకార భరోసా ప్రామాణికంగా తీసుకోకుండా, ఎందుకంటే ప్రతి కుటుంబం ఎక్కడో దగ్గర వారు తీసుకెళ్లి జీవనాన్ని సాగిస్తా ఉన్నారు. ఈ 15 రోజులు 20 రోజులుగా ఈ తుఫాను తీవ్రత చూస్తే ఎవరు కూడా కుటుంబాలు బయటకెళ్ళారు. కాబట్టి ఎవరైతే నక్షకార కుటుంబాలు ఉన్నారో వారందరినీ కూడా ఏదైతే నిత్యావసర సౌకర్యాలు కానీ మీరు ఏదైతే తీసుకున్న నాయకులు కానీ అన్ని కుటుంబాలకు వర్తింపజేయాలని చెప్పి ఈ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ ద్వారా కోరుకుంటూ మరి 12వ తేదీ జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మరి ఆ కార్యక్రమం భీమిలో జరిగిన కార్యక్రమం ఒక్కసారి ఉలిక్కి పడేలాగా, ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉలిక్కి పడేలాగా అందులో కూడా భీమిలో కార్యక్రమం జరిగిందంటే మనం ఇంకా బాగా చేయాలని చెప్పి పక్క నియోజకవర్గాలు ఆలోచించే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను. సమయం ఇచ్చేవాళ్ళు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి ఖచ్చితంగా కుటుంబాలు ఆదుకునే వాళ్ళు.